హలో గాయ్స్, వెల్కమ్ టు సైన్షియా 2024. సో మ్యాటర్ ఏంటంటే ఇవాళ సైన్స్ డే కాబట్టి మా కాలేజ్ తరఫున సైన్షియా అనే ఒక ఈవెంట్ అయితే పెట్టారు. సో పెట్టిన ఆర్గనైజేషన్ నేమ్ అయితే HDCAC అనమాట. ఆర్గనైజేషన్ అంటే మా కాలేజ్ ఆర్గనైజేషన్, అంటే మేమే ఉంటాంలేండి అందులో. సో స్టార్టింగ్లో ఒక బుల్లి రోబోట్ అయితే పెట్టారు. నడుచుద్దేమో అనుకున్నా కానీ నడవట్లేదు, అలానే నుంచుంది డబ్బాలాగా. డబ్బానే అది ఇంతకీ. సో అలా పైకి వెళ్ళకుండా పక్కకి వెళ్ళి చూస్తే తోరణాలు కట్టినట్టు అటామిక్ ఆర్బిట్స్, టెస్ట్ ట్యూబ్లు అన్నీ కట్టేసి పెట్టారు ఇక్కడ. అలా లెఫ్ట్ ఒక టర్నింగ్ ఇచ్చుకుంటే ఆ మొక్కల్లో ఏదో కలర్గా కనిపించింది. వెళ్ళి చూస్తే ఏదో కైట్ లా ఉంది, కానీ అది కైట్ కాదు. యాక్చువల్లీ మా ఫ్రెండ్కి కూడా కైట్ లానే కనిపించిందంట అది. సో యాక్చువల్లీ ఇదేంటంటే డిస్పర్షన్ ఆఫ్ లైట్ అంట. మీరు బయాలజీ చదువుకుంటే బయాలజీలో ఫస్ట్ లెసన్ ట్రిగ్నోమెట్రీలో వచ్చుద్ది దీని గురించి. ఫిజిక్స్ లోనే వచ్చుద్దిలేండి, కన్ఫ్యూజ్ అయి నన్ను వేసుకోకండి ఫుల్ గా కామెంట్ సెక్షన్ లో. ఇప్పుడు అలా పక్కన మెట్లెక్కి పైకి వెళ్ళిపోయాం అనుకోండి, ఫస్ట్ ఫ్లోర్ లో మొత్తం అంతా ఒక స్పేస్ లా క్రియేట్ చేశారు. అదేనండి అంతరిక్షం లాగా. సో వీళ్ళ క్రియేటివిటీ మామూలుగా ఉండదు కదా, ఉన్న బ్రెయిన్ మొత్తం యూజ్ చేస్తారనమాట. ఇక్కడ చూడండి మా వాళ్ళ క్రియేటివిటీ చూడండి. స్పేస్ లో ఏకేమో స్టార్ పెట్టేశారు, సీనేమో మూన్ చేశారు. కానీ ఎవరో ఆస్ట్రోనాట్ బట్టలు తీసుకొచ్చి అంటించేశారు అక్కడ. అదేనండి స్పేస్ సూట్. సో ఇక్కడ చంద్రయాన్ని కూడా లాంచ్ చేస్తారు మా వాళ్ళు. సైంటిస్టులకి ఎన్ని రోజులు పట్టిందో చంద్రయాన్ 3 చేయడానికి, మా వాళ్ళు మాత్రం ఒక రోజులో తయారు చేసి ఇక్కడ తెచ్చి పెట్టేశారు. చంద్రయాన్ 3తో పాటు ప్రగ్యాన్ రోవర్ అంట, అది కూడా తెచ్చి పెట్టేశారు. ఇక్కడ చూడండి స్పేస్కి వెళ్ళిన కుక్క అడుగులు కూడా తెచ్చిపెట్టేశారు. అలాగే స్పేస్కి ఫస్ట్ టైం వెళ్ళిన మనిషి అడుగులు కూడా వేశారు. ఇంతకీ అది నిజంగా కుక్క వచ్చి తొక్కిందా లేకపోతే వాళ్ళే కావాలని వేసారో అర్థం కాలేదు నాకైతే. అలాగే ఆర్ట్ కాంపిటీషన్ అయితే పెట్టారనమాట. ఒక్కొక్కళ్ళు మామూలు గీయలేదు. అయ్యే బాబోయ్, ఈ బొమ్మ చూడండి ఎంత బాగుందో అసలు, చాలా బాగుంది కదా. యాక్చువల్లీ ప్రైజ్ కూడా దీనికే వచ్చింది. పెన్సిల్తో ఇక్కడ ఏదో వేశారు. పక్కన చూడండి రాకెట్, చూస్తుంటేనే అర్థమవుతుంది కదా. అండ్ ఇక్కడ చూడండి సైన్స్ బయాలజీ మొత్తం కలిపేశారు. అయ్యి బాబోయ్, ఈ స్పేస్ మొత్తం తెచ్చి ఒక షీట్లో దూర్చేశారనమాట. ఇక్కడ సర్దేశారు మొత్తం అంతా తెచ్చి దీన్ని. ఇది బాగుంది కలర్ఫుల్గా. ఇక్కడ ఏదో వేసారు కానీ అర్థం కావట్లా, కానీ బాగుంది. పక్కన చూడండి స్పేస్లో ఆస్ట్రోనట్ యోగా చేస్తున్నాడు, అది మెడిటేషన్. ఇది పెన్సిల్ ఆర్ట్, చాలా బాగుంది కానీ అర్థం అవడానికి టైం పడుతుంది కొంచెం. పక్కన అయితే కలర్ఫుల్గా వేసారు చూడండి, బాగుంది కదా. ఆస్ట్రోనట్ అనమాట, పైన చూస్తున్నాడు ఎర్త్ని. ఇది చూడండి, ఇది ఏంటంటే స్పేస్ షటిల్ ఏదో ఉండుద్ది కదా అందులో అనమాట. ఇది మొత్తం ఏదో చేశారు ఇల్లు కలర్ఫుల్గా. ఇది చూడండి అమ్మాయి గుండెల్లో నుంచి యూనివర్స్ చీల్చుకొని మరి వస్తుంది. ఈ యార్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చేసింది అబ్బా, అసలు ఎంత బాగుందో చూడండి. పక్కనే APJ అబ్దుల్ కలాం గారిని కూడా గీశారు. అసలు హ్యాట్స్ ఆఫ్ గీసిన వాళ్ళకి, చాలా బాగా గీశారు. ఇది చూడండి అమ్మాయికి కలలు కనిస్తుంది స్పేస్ గురించి. దాని పక్కన ఇంకోటి ఉంది సేమ్ టు సేమ్, అది కొంచెం పెద్దది, ఇది కొంచెం చిన్నది, అంతే తేడా. మిగతాదంతా సేమ్ టు సేమ్ ఉంది. పక్కన వాళ్ళు CV రామన్ బొమ్మ కూడా వేశారు అక్కడ. అయ్యి బాబు ఎంత బాగుందో చూడండి. వీళ్ళు కూడా స్పేస్ మొత్తం తెచ్చి ఒక షీట్లో సర్దేశారు. సో మొత్తం అందరూ వచ్చి చూసుకుంటున్నారు అనమాట, ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి. డ్రాయింగ్ అన్నీ చూస్తున్నారు వీళ్ళందరూ వచ్చి. నేను కూడా అందుకే వచ్చాను నేను చూడడానికి. సో తర్వాత వచ్చేసి ప్రాజెక్టులు అనమాట. సో ఏంటంటే మనకి మూవీస్లో బ్లైండ్ పీపుల్ని హెల్ప్ చేయడానికి హీరో ఉంటాడు, కానీ ఇక్కడ మాత్రం ఎవరు ఉండరు కాబట్టి రియల్ లైఫ్లో చాలామంది. సో అందుకని చెప్పేసి ఒక సంథింగ్ ఏదో స్టిక్ తయారు చేశారు వీళ్ళు. సో దాంతో బ్లైండ్ పీపుల్ సెన్స్ చేయొచ్చంట ముందేముంది ఏంటి అని చెప్పేసి. సో నెక్స్ట్ వచ్చేసి ఈ ప్రాజెక్ట్ మన ఫార్మర్స్కి బాగా హెల్ప్ అవుతుందంట. ఏంటంటే రోడ్డు మీద వెళ్తున్న వెహికల్స్ ప్రొడ్యూస్ చేసే ఎయిర్తో ఎలక్ట్రిసిటీ జనరేట్ చేస్తారంట. ఆ ఎలక్ట్రిసిటీతో ఫెన్సింగ్ పెడతారంట. అక్కడ ఏమైనా యానిమల్స్ వస్తే ఫార్మర్స్కి త్వరగా తెలిసిపోద్దంట యానిమల్స్ వచ్చాయని చెప్పేసి. బాగుంది కదా, బాగా హెల్ప్ అవుద్ది ఫార్మర్స్కి. సో ఇది చాలా లో కాస్ట్లో అయిపోద్ది అది అని చెప్తున్నారు. చేసింది మా జూనియర్స్ అనమాట, బాగా చేశారు. బాగుంది కదా. అందులో కోడి పిట్టని కూడా పెట్టారు, చిన్న బొమ్మ. బొమ్మ ట్రైన్ మా మమ్మీ కూడా కొన్నారు ఇలాంటి చిన్నప్పుడు నాకు, కానీ ముక్కలు చేసి పక్కన పడేసా. సో వీళ్ళ ప్రాజెక్ట్ ఏంటంటే లైక్ ట్రైన్ వచ్చేటప్పుడు అది సెన్స్ చేసి ఆటోమేటిక్గా గేట్లు వేసేస్తుంది అనమాట. సో ఇదంతా ఒక హైవే మీద ప్లాన్ చేసింది అమ్మాయి అయితే. సో నెక్స్ట్ ఇక్కడ వేరే ప్రాజెక్ట్ చూద్దామని చెప్పేసి వెళ్తే గుంపులుగా ఉన్నారు, ఎవ్వరు జరగట్లేదు. కొంచెం జరగండి రాజా వీడియో తీసుకుంటా అన్న కూడా జరగట్లేదు. పోనీలో ఎక్కడేసి తొక్కేస్తారని నన్ను అసలే హైట్ తక్కువ అని చెప్పేసి పక్కకు వచ్చేసా. సో వీళ్ళు ఏదో చేస్తున్నారు, వీళ్ళకి చూద్దామని వెళ్ళాను. మొత్తానికి అయితే కనిపించలేదు ఇక్కడ కూడా. ఆ అమ్మాయి ఏదో డబ్బా జరుపుతుంటే మేము డబ్బాలో ఏమైనా ఉందేమో అనుకుని డబ్బా తీశాను, కానీ కాదు, అటే ఉంది ప్రాజెక్ట్ మొత్తం. సో సంథింగ్ ఇది డ్రౌజీనెస్ అంట, అంటే వెహికల్ నడుపుతూ కళ్ళు మూసుకుపోతే అలారం మోగుద్దంట. సో నెక్స్ట్ వచ్చేసి సంథింగ్ ఎకో ఫ్రెండ్లీ హౌస్ అంట, అంటే ప్లాస్టిక్ బాటిళ్లతో ఇల్లు కట్టేస్తారంట ఇల్లు. ఇప్పుడు నుంచి ప్లాస్టిక్ వేస్టేజ్ ఏమి ఉండదు ఇంకా. అయినా నాకు డౌట్, ప్లాస్టిక్లతో ఇల్లు కడితే లైక్ ఆగుద్దా అది? అయినా సరే అప్పుడెప్పుడు ఎవరు ట్రై చేశారని కదా ప్లాస్టిక్ బాటిల్స్తో రోడ్ వేసి. ఏమంటారు, మీ ఒపీనియన్ కామెంట్ చేసేయండి.
సో నెక్స్ట్ వచ్చేసి సంథింగ్ ఆటోమేటిక్ స్ట్రీట్ లైట్ అంట. నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను ఇది. నా 8th క్లాస్లో కూడా చూశాను ఇది నేను. లైక్ అంటే వెహికల్ వస్తూ ఉంటే సంథింగ్ కింద సెన్సెస్ ఉంటాయి అన్నమాట. సో దానివల్ల మనకి ఆటోమేటిక్గా లైట్ అనేది ఆన్ అయిపోద్ది. సో నెక్స్ట్ ఇదైతే సూపర్ ఉంది అసలు. ఇదేంటంటే మనకి ఇండియన్ ఆర్మీస్ ఉంటుంది కదా బోర్డర్ దగ్గర. సో అక్కడ మనకి ఎలా అయితే పుల్వామా అటాక్ అయిందో లైక్ వెహికల్లో బాంబ్ తెచ్చేసారు కదా. సో అలాగా వెహికల్ వచ్చేటప్పుడు ఈ బ్రిడ్జ్ అనేది లెగుసుద్ది అనమాట. సో అక్కడ వెహికల్ని ఆపేసుద్ది. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి తోప్ అనమాట. అసలు ఏంటంటే వీళ్ళు ఈ మా హాస్టల్లో ఇలాంటిది ఉంటే ఎలా ఉండుద్ది అని చెప్పేసి ఒక ఐడియల్ కేసు తీసుకొని చేశారనమాట. ఇది వచ్చేసి ఒక మెటల్ గార్బేజ్ షూట్ అనమాట. సో ఇది ఏంటంటే లైక్ 3rd ఫ్లోర్లో నుంచి గ్రౌండ్ ఫ్లోర్ వాళ్ళందరికీ ఒకటే డస్ట్బిన్ లాంటిది అనమాట. సో అందరు చెత్తిందులో వేస్తే లైక్ హాస్టల్స్ మొత్తం క్లీన్గా ఉంటాయి కదా అని చెప్పేసి ఒక ఐడియల్ కేసు అయితే తెచ్చారు వీళ్ళు. బాగుంది. మా డైరెక్టర్ సార్ కూడా బాగా నచ్చింది. ఇంప్లిమెంట్ చేస్తా అన్నారు ఆయన. సో నెక్స్ట్ ఈ ప్రాజెక్ట్ వచ్చేసి లైక్ ఒక రైల్వే సేఫ్టీ గురించి అనమాట. అంటే ఇప్పుడు మనకి ట్రైన్కి ప్లాట్ఫామ్కి మధ్యలో గ్యాప్ ఉంటుంది కదా. చాలామంది ఆ గ్యాప్లో పడిపోయి చనిపోతూ ఉంటారు. సో అందుకనేసి మనుషులకి సేఫ్టీ కోసం ఇలాంటి ఒక ప్రాజెక్ట్ అయితే చేశారు. ఇదేంటంటే లైక్ ట్రైన్ వచ్చేటప్పుడు లైక్ మనకి ప్లాట్ఫామ్కి ట్రైన్కి మధ్యలో ఉన్న గ్యాప్ని ఈ యొక్క షీల్డ్ అనేది కవర్ చేసేస్తుంది అనమాట. సో ఎలా అయితే ట్రైన్ వెళ్ళిపోదో అప్పుడు ఇది లైక్ మళ్ళీ లేచి లైక్ నార్మల్ పొజిషన్కి వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి చిన్న చిన్న మనుషుల్ని పెట్టారు. బాగున్నారు కదా, స్టిక్ మ్యాన్స్ లాగా ఉన్నారు కలర్ఫుల్గా. సో ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మా సీనియర్స్ చేశారనమాట. నాకు ఇదేంటంటే చంద్రయాన్ని చూసి అలాంటిది చేయాలని చెప్పేసి చేశారనమాట వీళ్ళు. సో ఇదేంటంటే లైక్ ఏమైనా ఆబ్స్టకిల్స్ వచ్చినా సరే వాటిని దాటుకొని ఎక్కి మరీ వెళ్ళొద్దు అనమాట. చాలా బాగుంది ఈ ప్రాజెక్ట్. నెక్స్ట్ ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మా జూనియర్స్ చేశారనమాట. సో ఇక్కడ పిల్లులు నక్కలు ఏదో ఉన్నాయి, పట్టించుకోకండి. సో ప్రాజెక్ట్ ఏంటంటే లైక్ ఒక వెహికల్ వెళ్తూ ఉంటే టర్నింగ్లో వేరే వెహికల్కి సిగ్నల్ వచ్చేస్తుంది అనమాట. అంటే లైక్ ముందు నుంచి వేరే వెహికల్ వస్తుంది, టర్నింగ్ దగ్గర జాగ్రత్త అని చెప్పేసి. సో ఇలాగా యాక్సిడెంట్స్ అనేవి ప్రివెంట్ చేయవచ్చంట. సో ఇక్కడ కూడా చాలామంది ఉన్నారు బాయ్స్. చూద్దాం అనుకున్నా కానీ చూడడానికి అవ్వలేదు ప్రాజెక్ట్. కానీ ఇది బాగుందండి. ఇక్కడ ఇందాక చెప్పా కదా గ్రౌండ్ ఫ్లోర్లో నుంచి చూస్తే మా ఫ్రెండ్కి కైట్ లాగా అనిపించిందని చెప్పేసి. సో ఇంతగా అది కైట్ కాదు, డిస్పర్షన్ ఆఫ్ లైట్. ఇక్కడ నుంచి చూస్తే బాగా క్లియర్గా అర్థమవుతుంది. ఇవన్నీ చూసి వచ్చేసరికి ఈ అమ్మాయి మాత్రం ఇవన్నీ పీకేసి మెల్లో వేసుకుని ఊరేగుతుంది దండలాగా. ఈ అమ్మాయి ఇక్కడ ఏదో చేస్తుంది, మొత్తానికి ఊడి పీకేస్తుంది అనుకోకండి. కాదు, నేను కూడా ముందు అలాగే అనుకున్నా. కానీ మనకి సమాజ సేవ ఎక్కువ కాబట్టి అది మొత్తం అంతా చుట్టుకొని ఉంటే తీస్తుంది. అది కష్టం మీద హాయ్ చెప్తుంది చూడండి. సో చాలా కష్టం మీద ఎగిరెగిరి మరీ అది కట్టేస్తుంది. అంటే కొంచెం నిరూపించుకోవాలి కదా మంచి పిల్ల అని చెప్పేసి. సో మొత్తానికి అయితే ఈవెంట్ అది చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.